రావడానికి మ్యాక్సిమం 6 మంత్స్ పట్టింది. ఎఫ్టీసీ అయిన తర్వాత ఎఫ్టీసీ రిజల్ట్స్ అనేది రాసుకోవాలి. దాని తర్వాత ఏమొచ్చి టైప్ ఏ. టైప్ ఏ అంటే సేమ్ బ్యాచ్ కంటిన్యూషన్ బ్రేక్ వస్తుంది. ఒకటే బ్యాచ్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ వస్తుంది. టైప్ బి బ్యాక్ సెస్సేజ్ అంటే 50ది 175 అవుతుంది. 75 నుంచి 150 చేంజింగ్ ఆఫ్ పార్ట్స్ అవన్నీ. దాని తర్వాత టైప్ సి బ్యాచ్ మొత్తం కంటిన్యూ అయిపోయిన తర్వాత మొత్తం తీసి లోపలంతా టైప్ సి చేయాలి. దాని తర్వాత ఎల్ఎస్సి ల్యాండ్ లైవ్ లైక్ అన్నమాట. అంటే ఒక ఎల్ఎల్సి పెడితే పార్ట్స్ అవన్నీ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎల్ఎల్సి పెడతారు. లోపల ఎల్ఎల్సి పెడతారు. ఎల్ఎల్సి అంటే లైఫ్ సైన్సెస్ పిఎం ప్రైమరీ మిషన్ అంటే ఒక 6 మంత్స్కి ఒకసారి మిషన్స్ పనిచేయవు. అంటే లోపలంతా మెటీరియల్ వరకు ఓపెన్ చేసి క్లీన్ చేస్తుంటారు. ఫ్రెషర్స్ మోస్ట్ వెల్కమ్ ఏంటంటే ఫస్ట్ ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ రిఫర్స్ ఉంటే జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ దానికి జాబ్ ఇస్తారు. అది హై క్వాలిటీ కాబట్టి. కొంతమంది పని తెలియని వాళ్ళు బయట అక్కడెక్కడ మీటింగ్లో కుమ్మించుకుని లోపల మీటింగ్స్ పెట్టి మార్నింగ్ ఇస్తారు. పని తెలియదని దానికి అర్థం. వాడు అక్కడ కుమ్మించుకుని వచ్చాడని. సో నేను 150 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అటు పక్క గేట్ నుంచే నేను బయటకు పంపించాను. నా దగ్గర స్కిల్ లెక్క కాదు. నేను ఉత్తి పుణ్యానికే ఒక పెద్ద కంపెనీలో జాబ్ వదులుకొని వచ్చాను. న్యూస్వీడ్ సీట్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఐటీఐకి ఐటీసీకి తేడా అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. అది కూడా మా కాలేజ్ వాళ్ళకి జాబ్ వేయించి తిలక్ అనేవాడు ఒకడు గట్టిగా రావడంతో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక కొట్టాను. అది కూడా అన్నం తింటుంటే నన్ను తిట్టాడు. ఒళ్ళు మండి కొట్టాను. దాని తర్వాత మా కాలేజ్ వాడు ఇల్లు కొనుక్కొని వస్తే వాడిని తరిమి కొట్టాను మా అపార్ట్మెంట్స్ కింద. అదే మా అపార్ట్మెంట్లో అందరు చూస్తుండగా పెద్ద గొడవ అయిపోయింది అది. ఆ తర్వాత కంపెనీ పని కూడా అయిపోయింది. చైర్మన్ ప్రభాకర్ రావు గారికి రాంబాబు గారు చెప్పారు మా గురించి. నా గురించి తెలిసి మోర్ దెన్ 140 ఎంప్లాయీస్కి జాబ్స్ చేయించి. ఆ సమయం నాకే తెలియదు. 90% ఇంటర్వ్యూ 50% ఆబ్జర్వ్ ఇంటర్వ్యూ. అందరూ